మేషరాశి మేషరాశి మార్చి 12 2025 పంచాంగం మరియు రాశిఫలము. మేషరాశి అరీస్ వారికి ఈ రోజు అనుకూలతలు, అననుకూలతలు, ముహూర్తాలు మరియు రాశి ఫలితాలను వివరణాత్మకంగా అందిస్తున్నాం. మేషరాశి వారికి ఈ రోజు గ్రహస్థితులు మరియు నక్షత్రాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. పంచాంగం తిథి శుక్లపక్ష త్రయోదశి ఉదయం 9:11 గంటల వరకు కొనసాగుతుంది. త్రయోదశి తిథి శుభప్రదంగా ఉంటుంది. దీన్ని సంపూర్ణతకు సంకేతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా వ్యాపార ప్రారంభాలు, పుణ్యకార్యాలు మరియు శుభకార్యాలకు ఇది అనుకూలం. ఉదయం 9:11 తర్వాత చతుర్దశి ప్రారంభం అవుతుంది. చతుర్దశి తిథి ముఖ్యంగా శివ పూజకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో శివరాత్రి వ్రతాలు, అభిషేకాలు, జపం, ధ్యానం చేయడం ఫలప్రదమని పండితులు చెబుతారు. నక్షత్ర మఖ నక్షత్రం ఉదయం 4:05 గంటల వరకు ఉంటుంది. మఖ నక్షత్రం రాజయోగ నక్షత్రంగా పరిగణించబడుతుంది. మఖ నక్షత్రం ప్రభావం వల్ల పరిపూర్ణత, గౌరవం, సమృద్ధి, కుటుంబ సంతోషం లభిస్తాయి. శుభకార్యాలు, సాంప్రదాయ ఉత్సవాలు, గృహప్రవేశం మొదలైనవి ఈ నక్షత్రంలో ప్రారంభిస్తే విజయవంతం అవుతాయి. ఉదయం 4:05 తర్వాత పూర్వ ఫాల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. పూర్వ ఫాల్గుని నక్షత్రం ప్రేమ, ఆత్మవిశ్వాసం, సౌందర్యం మరియు ఆనందానికి సంకేతం. కళాత్మకత, వినోదం, శృంగారం మరియు సౌందర్య సంబంధిత పనులకు ఈ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. యోగా సుకర్మ యోగం మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఉంటుంది. సుకర్మ యోగం అత్యంత శుభకరమైన యోగం. కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు, ప్రయాణాలు మొదలైనవి ఈ యోగంలో విజయవంతమవుతాయి. మధ్యాహ్నం 1:00 తర్వాత ధృతి యోగం ప్రారంభమవుతుంది. ధృతి యోగం స్థిరత, విజయవంతమైన ప్రయత్నాలు మరియు శక్తిని సూచిస్తుంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కరానా తైతిల కరణం ఉదయం 9:11 వరకు ఉంటుంది. తైతిల కరణంలో శుభకార్యాలు, ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణ పనులు మరియు ఆర్థిక పెట్టుబడులు ఫలప్రదమవుతాయి. ఉదయం 9:11 తర్వాత గరజ కరణం ప్రారంభమవుతుంది. గరజ కరణం శక్తిని, సంకల్పాన్ని సూచిస్తుంది. ఈ కరణంలో శక్తి ఉన్న పనులు చేపట్టడం, ఆధ్యాత్మిక సాధన చేయడం విజయవంతం అవుతుంది. సూర్యరాశి సూర్యుడు కుంభరాశి ఆక్వేరియస్ లో సంచరిస్తున్నాడు. కుంభం రాశిలో సూర్యుని సంచారం ఆవిష్కరణలు, సామాజిక గౌరవం మరియు స్నేహ సంబంధాలకు దోహదపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వృద్ధి మరియు కొత్త అవకాశాల కోసం ఇది అనుకూల సమయం. చంద్రరాశి చంద్రుడు సింహరాశి లో ఉన్నాడు. సింహరాశిలో చంద్రుడు గౌరవం, ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తుంది. కార్యసాధన, ప్రతిష్ఠ మరియు గౌరవం పొందే అవకాశాలు ఈ రోజు అధికంగా ఉంటాయి. అశుభ ముహూర్తాలు, ఇనోస్పీషియస్ టైమింగ్స్ 1 రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:56 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన పనులను ప్రారంభించకూడదు. 2 యామాగండం ఉదయం 7:56 నుండి 9:26 వరకు. ఈ సమయంలో ప్రయాణాలు, పెట్టుబడులు చేయడం నివారించాలి. 3 గుళికా కలాం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం నివారించాలి. 4 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించకూడదు. రాశి ఫలితాలు. ఆర్థిక స్థితి. ఈ రోజు మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు, వ్యాపారాలు మరియు కొత్త ఒప్పందాల్లో లాభాలను పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి, కార్యక్షేత్రంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను ప్రశంసించబడుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి నుండి విముక్తి కోసం ధ్యానం చేయడం మంచిది.
పీడాకర ఆహారాలను నివారించాలి. విద్య, ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు. చదువులో గణనీయమైన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి. శుభ సూచనలు: ఆస్పీషియస్ సైన్స్ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. పెట్టుబడులు, ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబం, స్నేహితులతో సంతోషకరమైన వాతావరణం. మేష రాశివారికి ఈ రోజు శుభమయంగా ఉండాలని కోరుకుంటూ మీ అన్ని ప్రయత్నాల్లో విజయవంతం కావాలని ఆశిస్తున్నాము.